నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ వస్తోందన్న చంద్రబాబు. భవిష్యత్తులో 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు కేబినెట్ భేటీలో వెల్లడి. రాయలసీమకు సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ 10,239 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ సంస్థ 30 ఎకరాల కేటాయింపు. ఎగోలకు పోకుండా పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు. రాష్ట్రం కోసం అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆత్మీయ విందులో సూచన. తెలంగాణలో సంక్షేమ శాఖలపై రేవంత్ సమీక్ష. విద్యార్థులకు నాణ్యమైన పాఠ్య సామాగ్రి ఇవ్వాలని ఆదేశం. అక్రమాల్ని సహించబోనని హెచ్చరిక. ఉద్యోగ సంఘాలతో నేడు భట్టి విక్రమార్క సమావేశం. పీఆర్సీ సహా పలు డిమాండ్లపై చర్చలు. పాత పెన్షన్ విధానం ప్రస్తావనకు వచ్చే అవకాశం. బంగాల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయన్న టీఎంసీ. బీజేపీ నేతల కదలికలపై తీవ్ర ఆరోపణలు. తోసిపుచ్చిన ఎన్నికల సంఘం. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ కొత్త ప్రణాళికలు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని వెల్లడి. త్వరలోనే దారికొస్తుందని విశ్వాసం. భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయల మేర వడ్డన. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ధరల మార్పు లేదని చమురు సంస్థల ప్రకటన. శ్రీ సత్యసాయి జిల్లాలో మరో భారీ పరిశ్రమ రాబోతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే కియా లాంటి దిగ్గజ సంస్థ ఉన్న ఈ జిల్లాలో 1,00,000 కోట్లతో ఏరోస్పేస్ పరిశ్రమ వస్తోందని తెలిపారు. బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడం వల్ల ఏరోస్పేస్ పరిశ్రమ శ్రీ సత్యసాయి జిల్లా వైపు చూస్తోందన్నారు. అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తాయని మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగ నియామకాలపై వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ రాబోతోందని వెల్లడించారు. ఈ సంస్థకు అనుమతులు, ఇతర ప్రక్రియల్ని వేగంగా పూర్తి చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూపించారని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజుని సీఎం అభినందించారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తీసుకురావడం వెనుక జరిగిన కృషిని ఆయన వివరించారు. లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధుల్ని కలిసి ఏపీకొచ్చేందుకు ఒప్పించారని చెప్పారు. పన్నులకు సంబంధించి కేంద్ర విధానాలతో కొన్ని సమస్యలు ఉన్నాయని గూగుల్ ప్రతినిధులు చెబితే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి తాను స్వయంగా వివరించానన్నారు. తగిన మార్పులు చేసేందుకు ఒప్పించి మార్గం సుగమం చేశామని తెలిపారు. ఇప్పుడు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ కూడా ముందుకొచ్చిందన్నారు. మరోవైపు పై స్థాయి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అర్హతల్లో ఏఐ, ఐటీ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రులు కూడా ఏఐ, ఐటీల్లో పరిజ్ఞానం పెంచుకోవాలని, లేకపోతే వెనుకబడిపోతారన్నారు. జలధార, జలహారతి పథకాల్ని అధికారులకు వదిలేకుండా వాటి పురోగతిని మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ విషం కక్కుతోందని సీఎం మండిపడ్డారు. రాజధాని నిర్మాణ వ్యయంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో వ్యతిరేక భావనలు రేకెత్తించేందుకు కుట్ర చేస్తోందని, దాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. డీజిల్కు తాత్కాలిక కొరత వస్తే దాన్ని కూడా అమరావతికి ముడిపెట్టి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాల్ని వివరించాలన్నారు. అమరావతిలో నిర్మాణాల్ని ప్రపంచ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్నామని, నిర్మాణ వ్యయం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే ఉందని చెప్పారు. మంత్రులు సింగపూర్కి వెళ్లామా, వచ్చామా అన్నట్టు కాకుండా అక్కడ పరిశీలించిన ఉత్తమ విధానాల్ని రాష్ట్రానికి ఎలా వర్తింపజేయాలో ఆలోచించాలని సీఎం తెలిపారు. వాటిని అమల్లోకి తేవడానికి చొరవ చూపాలన్నారు. మంత్రుల సింగపూర్ పర్యటనపైన వైసీపీ దుష్ప్రచారానికి ధీటుగా బదులివ్వాలన్నారు. సింగపూర్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశమని, అక్కడ గమనించిన ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఇక్కడి విధానాల్లో మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని దిశానిర్దేశం చేశారు. ఏపీలో జననాల రేటు పెంపుపైన చాలా సమయం చర్చ జరిగింది.
జూన్ నుంచి పిల్లలే సంపద పేరుతో త్వరలోనే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. 3వ బిడ్డ నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనంతో పాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమలో మరో భారీ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. 10,239 కోట్ల పెట్టుబడితో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. పవర్ డివైజ్ల కోసం అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ సదుపాయం, అత్యాధునిక సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ముంబైలో మొదటి ఓఎస్సీఏటీ సదుపాయాన్ని పైలట్ విధానంలో సంస్థ నిర్వహిస్తోంది. అణుశక్తి విభాగానికి సరఫరా చేసే రక్షణ పరికరాలను తయారు చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు కేంద్రం ప్రకటించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రాజెక్టును 2 దశల్లో అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వంతో సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొదటి దశలో 3,267 కోట్లు, రెండవ దశలో 6,972 కోట్లు సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. మొదటి దశను అనుమతులు పొందినప్పటి నుంచి 25 నెలల్లో పూర్తి చేయనుంది. దీని ద్వారా సుమారు 1,017 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. మొదటి దశ ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లాలోని టేకులోడ్ వద్ద 30 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండవ దశలో పవర్ డివైస్ ఫ్యాబ్ తయారీ సదుపాయాన్ని సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి మరో 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా వివిధ కోర్సులు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. సచివాలయంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులను అందిపుచ్చుకోవాలన్నారు. లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ లాంటి రంగాల్లోనూ కొత్త కోర్సులు రావాలని సూచించారు. క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రంలో మొట్టమొదటగా కోర్సును ప్రారంభించిన ఆంధ్ర యూనివర్సిటీని సీఎం అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వాములు కుదుర్చుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీస్ట్రక్చర్ చేస్తున్నామని సీఎంకు నారా లోకేష్ తెలిపారు. విద్యాశాఖలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలను ముఖ్యమంత్రికి వివరించారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అంతా సకాలంలో అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామాగ్రి సకాలంలో అందితే చదువుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపుతారని అభిప్రాయపడ్డారు. విద్యాశాఖతో పాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ డెవలప్మెంట్ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందజేసే సామాగ్రిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో శాఖల వారీగా వేర్వేరుగా ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల అక్రమాలు జరిగేవని సీఎం తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థులకు అందించే సామాగ్రిలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందన్న సీఎం విద్యార్థులకు అందజేసే ప్రతి పుస్తకం, వస్తువులు నాణ్యమైనవే ఉండాలని ఆదేశించారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అంతా అందాలన్న సీఎం వెంటనే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించి అక్కడి నుంచి పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సరఫరాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయించి విద్యార్థులకు ఇచ్చిన వస్తువులపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 9 శాశ్వత సంఘాల నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ప్రజాభవన్ నుంచి ఉద్యోగ ఐకాస నేతలకు సమాచారం అందింది. మొత్తం 64 డిమాండ్లు ఉన్నప్పటికీ ప్రధానంగా కొత్త వేతన సవరణ సంఘం నివేదిక తెప్పించుకొని అమలు చేయాలనే అంశంపైనే సంఘాల నేతలు పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను ఏకమొత్తంలో చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అడగవచ్చని తెలుస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా వైదొలగాల్సిందేనని ఇరాన్ తేల్చి చెప్పింది. దురాశతో పర్షియన్ గల్ఫ్కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతున్న ఆయన అందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. అటు హర్ముజ్ను తెరిపించడం సహా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఇరాన్ తమ దారికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్కు ఇరాన్ ససేమిరా అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాల్ని జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ పర్షియన్ గల్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమేనీ ఇరాన్ ప్రజలకు ఓ సందేశం విడుదల చేశారు. దేశం లోపల వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానియన్లు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు క్షిపణి సామర్థ్యాల వరకు అన్నింటినీ జాతీయ ఆస్తులుగా భావిస్తారని పేర్కొన్నారు. దేశ జలాలు, భూమి, గగనతలాన్ని కాపాడుకుంటున్నట్లే ఈ సామర్థ్యాలను రక్షించుకుంటారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ఉజ్వల భవిష్యత్తులో అమెరికా ప్రమేయం ఉండదన్న ఖమేనీ హర్ముజ్ కోసం చట్టబద్దమైన కొత్త నిబంధనలను తీసుకొస్తామని వివరించారు. అవి గల్ఫ్ దేశాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తాయని, ప్రాంతీయంగా శాంతి నెలకొల్పుతాయని పేర్కొన్నారు. అమెరికాను సైతానుగా అభివర్ణించిన ఆయన పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు ఏం పని అని ప్రశ్నించారు. అత్యాశ, దుర్బుద్ధితో వేల కిలోమీటర్ల నుంచి వచ్చే విదేశీయులను సముద్రంలో ముంచేస్తామన్నారు. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు వాటినవే కాపాడుకోలేకపోతున్నాయని తెలిపారు. ఇక వాటిపై ఆధారపడిన దేశాల భద్రతకు అవి ఎలా భరోసా ఇవ్వగలవని ఖమేనీ ప్రశ్నించారు. హర్ముజ్ లో శత్రువుల దురాగతాలను ఇరాన్ అంతమొందిస్తుందని స్పష్టం చేశారు. అటు శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడతామని ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ హెచ్చరించారు. ఆ ఆయుధం అమెరికాని భయపెడుతుందని, గుండెపోటు కూడా తెప్పిస్తుందని వ్యాఖ్యానించారు. హర్మూజ్లో అమెరికా బలగాలు దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ తమ నౌకలు కొన్ని రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ ట్రంప్ హర్ముజ్ను తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందన్న ఆయన అదే సమయంలో ఇంధన స్వేచ్ఛా ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు టెహ్రాన్ మూల్యం చెల్లించుకునేలా మిత్రపక్షాలను సమన్వయం చేస్తుందన్నారు. I mean, Iran is dying to make a deal. I can only tell you that. I don't want to get into the, but they cannot be nuclear. Other than that, but their Navy's gone, their Air Force is gone. Every ounce of any form of equipment practically is gone. You know, their drone factories are about 82% down, and their missile factories are almost 90% down, and their economy is crashing. The blockade is incredible. The power of the blockade is incredible. They're not getting any money from oil. And hopefully it can be worked out very soon. అటు తమ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు ఇరాన్పై త్వరలోనే మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ తెలిపారు. తమ ఉనికికి టెహ్రాన్ ఎన్నటికీ ముప్పుగా పరిణమించకుండా చూస్తామని పేర్కొన్నారు. లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ గగనతల దాడులతో విరుచుకుపడింది. తాజా దాడుల్లో 24 మంది మృతి చెందారు. గురువారం మొదట దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 9 మంది మరణించగా వారిలో 2 పిల్లలు, 5 మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో 23 మంది గాయపడ్డారని పేర్కొంది. మధ్యాహ్నం జరిగిన దాడుల్లో మరో 15 మంది మరణించారని లెబనాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఉన్నారని తెలిపింది. మరోవైపు హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు మరణించగా సరిహద్దు సమీపంలో జరిగిన మరో డ్రోన్ దాడిలో 12 మంది సైనికులు గాయపడినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఏప్రిల్ 16 అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఒప్పందాన్ని తొంగలో తొక్కుతూ దాడులు కొనసాగటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3071 రూపాయలకు చేరుకుంది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. పెట్రోల్, డీజిల్తో పాటు దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ATF ధరలోనూ ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పెరిగిన భారాన్ని తామే భరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయంగా, పాలనాపరంగా తాను, పవన్ కళ్యాణ్ ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ప్రజల కోసం పనిచేస్తున్నందున అధికారులు, ఉద్యోగులు కూడా ఇదే తరహాలో రాష్ట్రం కోసం పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కడానికి టీం ఏపీ పనితీరే కారణమని స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని అభినందించారు. ఇటీవల అవార్డు అందుకున్న సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆత్మీయ విందిచ్చారు. వివిధ శాఖల్లో చక్కటి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు.
పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం వెంటపడకుండా ప్రభుత్వమే వారి వద్దకు వెళ్లి మాట్లాడే విధానం తెచ్చామని సీఎం వెల్లడించారు. ఆ కారణంగానే అభివృద్ధి సాధించగలిగామన్నారు. పరిపాలనా రాజకీయాల్లో ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు తీసుకురావడంలో ఈగోలను పక్కన పెట్టి బృంద స్ఫూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు అధికారుల వెంటపడి పని పూర్తి చేయించడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని లోకేష్ పేర్కొన్నారు. మంత్రి చంద్రబాబు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పామరు నియోజకవర్గం పమిడిముక్కల్లో పర్యటించనున్న సీఎం ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులతో మాట్లాడతారు. పింఛన్ల పంపిణీ అనంతరం మేడేను పురస్కరించుకొని సీఎం చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు. గుడ్లవల్లేరులో నిర్మించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పామరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజకేశ్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు రవాణా చేసే కాంట్రాక్టులో 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంలో నిందితుడైన టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఆర్థిక వ్యాపార సంబంధాలున్నాయని రాజకేశ్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. అయితే ఆ లావాదేవీలకు మద్యం రవాణా కాంట్రాక్టుకు సంబంధం లేదని బుకాయించినట్లు తెలిసింది. అప్పటి ఏపీఎస్బీసీఎల్ అధికారులే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులని, వారినే ప్రశ్నించాలని సూచించినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజకేశ్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో గురువారం విచారణకు హాజరయ్యారు. 5 గంటల పాటు ఆయన్ను అధికారులు విచారించారు. 100కు పైగా ప్రశ్నలు అడిగినా దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ద్వారా ఖరారయ్యే మద్యం రవాణా కాంట్రాక్టును రాష్ట్ర స్థాయిలో ఎందుకు కేంద్రీకృతం చేశారని అడగ్గా ఆ నిర్ణయాలతో తనకేం సంబంధమని రాజకేశ్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టు దక్కించుకున్న సిగ్మా లాజిస్టిక్స్ను తెర వెనుక నుంచి నడిపించారా అని అడగ్గా ఆ సంస్థ తనది కాదని జవాబిచ్చినట్లు తెలిసింది. ఒక్కో మద్యం కేసు రవాణా వ్యయాన్ని 13 నుంచి 34 రూపాయలకు పెంచుతూ ఎందుకు కాంట్రాక్టు కట్టబెట్టారని అడగ్గా అవన్నీ ఏపీఎస్బీసీఎల్ అధికారులని అడగాలని సమాధానమిచ్చినట్లు సమాచారం. మే 4న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు రాజకేశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల పోలీసుల విచారణలో వైసీపీ నేత అంబటి రాంబాబు బుకాయింపు ధోరణితో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 నెలల క్రితం సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిన్న ఉదయం 11 గంటలకు అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. జనవరి 31న అంబటి రాంబాబు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన దూషణల వీడియోను చూపి మొత్తం 27 ప్రశ్నలు అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియో తనది కాదని అంబటి బుకాయించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తాను గోరంట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్తీ లడ్డు అంశంపై పూజలు చేయడానికి వెళ్లినట్లు సమాధానమిచ్చారు. ఈ కేసులో తనను ప్రశ్నించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అధికారులను అంబటి హెచ్చరించారు. ఒకే నేరారోపణ మీద 36 కేసులు పెట్టారు. ఇంతకుముందు 36 కేసులు కోర్టులో వేశాం, అది క్వాష్ చేశారు. 161 సిఆర్పిసి ప్రకారం కడవ కేసులు సాక్ష్యంగా భావించండి, అక్కడున్న నల్లపాడు కేసును మాత్రం ప్రధాన కేసుగా తీసుకోమని చెప్పారు కోర్టు వారు. ఆ 36 కేసుల్లో ఈ 18/26 కూడా ఉంది కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో. అయినా నన్ను విచారణకు పిలిచారు. ఇది చట్ట వ్యతిరేకం. ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నన్ను బెదిరించాలనుకుంటే ఏంది మీ పిచ్చి? కాకపోతే హైదరాబాద్ నాంపల్లిలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గాంధీ భవన్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ భవనంలో తనిఖీలు చేపట్టారు. గగన్ విహార్ భవనం 7వ అంతస్తులో ఉన్న జీడిమెట్ల సర్కిల్ 2 వాణిజ్య భవన పన్నుల శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతూ ఉండటం వల్లే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ప్రాసెస్ చేసిన ఫైల్స్ వివరాలను సవివరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైల్స్తో పాటు హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఎలాంటి అవకతవకలు బయటపడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ జూ పార్క్ సమీపంలోని పలు గోదాములలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట స్టీల్ స్క్రాప్ గోదాములు చెలరేగిన మంటలు పక్కనే ఉన్న కెమికల్ ఇతర గోదాములకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. తర్వాత రాజేంద్ర నగర్, సాలార్జంగ్ మ్యూజియం, మొఘల్పురా కేంద్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. జీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలికి చేరుకొని 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కోల్కతాలోని ఖుదీరామ్ అనుశీలన కేంద్రం వద్ద టీఎంసీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని టీఎంసీ అభ్యర్థులు ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్లను మధ్యాహ్నం సీల్ చేసి మళ్లీ సాయంత్రం 4 గంటలకు తెరుస్తామని ఈమెయిల్ పంపడంపై వారు మండిపడ్డారు. తమను లోపలికి అనుమతించడం లేదన్న టీఎంసీ నేతలు బీజేపీ కార్యకర్తలు వెళ్లేందుకు మాత్రం అడ్డు చెప్పడం లేదంటూ ఆక్షేపించారు. ఏజెంట్లు ఎవరూ లేని సమయంలో బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారని, సీసీటీవీ దృశ్యాల్లో లోపల కదలికలు కల్పిస్తున్నాయని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేయడమేనని విమర్శించారు. దీనిపై స్పందించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు కాపలా కాయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతోందని, స్ట్రాంగ్ రూమ్లు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత దౌత్య విధానం ఫ్యూచర్ రెడీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న 11వ భారత దౌత్య కార్యాలయాల అధిపతుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి దౌత్యవేత్తలకు దిశానిర్దేశం చేశారు. వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు. ప్రపంచ వేదికలపై భారతదేశ ఘనతను, అభివృద్ధి పథాన్ని సమర్థంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటూనే విదేశాల్లో ఉన్న భారతీయ సమాజంతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. భారత దౌత్య సంస్కరణలు 2047 అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబారులు, హై కమిషనర్లు హాజరయ్యారు. రాబోయే 25 ఏళ్ల కాలంలో భారత్ ఒక అగ్రరాజ్యంగా ఎదిగేందుకు దౌత్య యంత్రాంగం ఏ విధంగా సిద్ధం కావాలో ఈ సదస్సు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నర్మదా నదిపై ఉన్న బర్కీ రిజర్వాయర్లో 29 మంది ప్రయాణికులతో వెళుతున్న బోటు బోల్తా పడి 4 మృతి చెందారు. 10 మంది గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం 29 మంది పర్యాటకులు, 2 సిబ్బందితో బోటు ప్రయాణం ప్రారంభమైంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురుగాలులు, తుఫాను కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే సహాయక బృందాలు 15 మందిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.